ఒక చిన్న గ్రామంలో గుండమ్మ అనే పాప ఉండేది. ఆమెకు గుర్రాలు అంటే చాలా ఇష్టం. కాని ఆమెకు గుర్రం లేదు. రోజూ పక్కింటి పెద్దమ్మగారి గుర్రాన్ని చూస్తూ, ఒకరోజు నాకు కూడా గుర్రం వస్తుంది అని కలలు కంటూ ఉండేది. ఒక రాత్రి నిద్రపోతుండగా ఒక మాయగుర్రం ఆమె కలలోకి వచ్చింది. గుండమ్మా అని గుర్రం మాట్లాడింది. నువ్వు మంచి పాప. నేను నిన్ను ఒక ప్రత్యేక యాత్రకి తీసుకెళ్తాను. గుండమ్మ ఆశ్చర్యపోయింది. నిజంగా నన్ను తీసుకెళ్తావా? గుర్రం తల ఊపింది. కళ్ళు మూసుకో. మనం మాయలోకి వెళ్దాం. గుండమ్మ గుర్రం మీద ఎక్కింది. వారు మొదట రంగుల అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లు నీలం, ఆకులు గులాబీ రంగులో ఉన్నాయి. తర్వాత వారు మేఘాలమీద ప్రయాణించారు. మేఘాలు పంచదారలా మెత్తగా ఉన్నాయి. తరువాత వారు తారల నగరానికి వెళ్లారు. అక్కడ చిన్న చిన్న తారలు నాట్యం చేస్తూ స్వాగతం గుండమ్మా అని పాడుతూ ఉండాయి. గుండమ్మ అడిగింది, ఇది నిజమేనా? నేను ఇక్కడికి వచ్చానా? గుర్రం నవ్వింది. ఇది నీ కల. కాని నీ కలలు నిజం కావాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. మంచి పనులు చేయాలి. కలలు నమ్మాలి. గుండమ్మ తల ఊపింది. నిజమే. నేను కలలు నమ్ముతాను. నేను ప్రయత్నిస్తాను. ఆమె కళ్ళు తెరిచింది. ఉదయం అయింది. కాని ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. ఆ రోజునుంచి గుండమ్మ మరింత ధైర్యంగా, సంతోషంగా ఉండేది. ఆమె కలలు నిజం కావాలంటే రోజూ మంచి పనులు చేయడం మొదలుపెట్టింది. మొత్తం బోధన: కలలు నిజం కావాలంటే మనం ప్రయత్నించాలి. ధైర్యంగా.